శ్రీరామకృష్ణ పరమహంస నీతి కథారత్నములు. సంసారిక దుశ్చింత వల్ల కలిగే హాని. బాటసారి కల్పవృక్షం. భగవంతుడు కల్పతరువు లాంటివాడు. మనం ఏం కోరినా భగవంతుడు అది ఇస్తాడు. కాబట్టి పారమార్థిక సాధనలతో మనస్సును పరిశుద్ధం చేసుకుని సాధకుడు ఐహిక వాంఛలన్నింటినీ విసర్జించటానికై జాగరూకుడు కావాలి. ఈ విషయంగా ఒక కథ చెబుతాను, వినండి. ఒక బాటసారి ప్రయాణమైపోతూ దారిలో ఒక మైదానాన్ని చేరుకున్నాడు. అతడు బయట ఎండలో నడిచినందున అలసి ముచ్చెమటలు పట్టగా కాసేపు విశ్రమించాలని ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. కొంచెంసేపు అయ్యాక అక్కడ నిద్రపోవటానికి తనకొక పాన్పు లభిస్తే ఎంత సుఖంగా ఉంటుందో అని ఊహించసాగాడు. అతడు కూర్చున్నది కల్పవృక్షం నీడలో. ఆ విషయం అతగాడు ఎరగనే ఎరగడు. అతడి మనస్సులో కోరిక మొదలు కాగానే అతడి పక్కన ఒక చక్కని పాన్పు అమర్చబడింది. దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి దానిమీద పడుకున్నాడు. ఆ తరువాత ఒక సుందరాంగి వచ్చి శుతిమెత్తగా తన పాదాలను ఒత్తితే ఎంత హాయిగా ఉంటుందో కదా అనుకున్నాడు. ఈ తలపు కలగగానే నిజంగానే ఒక సుందరాంగి వచ్చి తన పాదాలను ఒత్తుతుండడం చూసి బాటసారి పరమానంద భరితుడయ్యాడు. ఆ తర్వాత అతడికి విపరీతమైన ఆకలి వేసింది. నేను కోరిందంతా సంప్రాప్తమైంది, నాకిక ఏదైనా ఆహారం లభించకపోతుందా? మరుక్షణంలోనే అతడి ముందు రకరకాల రుచికర పదార్థాలు వడ్డించబడ్డాయి. వెంటనే వాటిని ఆరగించసాగాడు. తృప్తిగా తిన్న తరువాత పరుపు మీద పడుకొని ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ నెమరవేసుకున్నాడు. అలా చేస్తూ చటక్కున ఇప్పుడు హఠాత్తున నన్ను ఒక పులి గుటుక్కుని మింగితే అని ఊహించాడు. మరుక్షణంలోనే గాండ్రుమంటూ ఒక పెద్ద పులి అతడి మీదకు ఉరికి మెడను పంజాతో కొట్టి నెత్తురు తాగసాగింది. ఇలా ఆ బాటసారి ప్రాణాలు కోల్పోయాడు. సామాన్యంగా లోకుల గతి ఇలాగే పరిణమిస్తూ ఉంటుంది. కీర్తి గౌరవాలను వాంఛించి భగవంతుణ్ణి ప్రార్థించే పక్షంలో మీ కోరికలు కొంత మేరకు తప్పక సిద్ధిస్తాయి. కానీ వాటి వెనకే పెద్ద పులి దాగి ఉందని జ్ఞాపకం ఉంచుకోండి. రోగం, శోకం, ధననష్టం, మానహాని మొదలైన ఈ పెద్ద పులులు సజీవమైన పులుల కంటే 1000 రెట్లు భయంకరాలు కదా. స్వస్తి.